launching by our beloved leader, Sri Nara Chandrababu Naidu garu. Thank you, sir. Thank you very much. ఇప్పుడు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ముగింపు సందేశం ఇస్తారు మనందరికీ. మైక్ సౌండ్ పెంచు. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. అందరూ కూర్చోవాలి. 10 నిమిషాలు కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. ప్లీజ్ అందరూ, మీరు కూడా అందరూ కూర్చోండి. ఎక్కడెక్కడ సెట్ కండి, వెనక్కి వెళ్ళండి, సీట్లో కూర్చోండి. ఈరోజు మన అందరం కూడా మొట్టమొదటిసారిగా వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జీలు, అదే మరిగా నియోజకవర్గం పార్టీ అబ్జర్వర్లు, మిగిలిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, వీరే కాకుండా ముఖ్యమైన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం ఈ సమావేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా అనే కార్యక్రమం కింద 45 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అందరికీ ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఒక్కసారి చూస్తే మన కార్యక్రమాన్ని బాదుడితో ప్రారంభించాం. ఆ రోజు రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి, కష్టాలు చెప్పుకోలేని పరిస్థితి, పక్క వాళ్ళతో కూడా ఇబ్బందులు చర్చించలేని పరిస్థితి. ఎక్కడన్నా నోరిప్పితే ఏమవుతుందో అని భయపడే పరిస్థితి నుంచి ఆ రోజు నేను ఆముదాల వలసలో మొట్టమొదటిసారిగా బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మహానాడు వస్తే మహానాడు ఫెయిల్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో మీరు ఎన్ని చేసినా మేం పోయి తీరుతామని ప్రకాశానికి వచ్చి ఒంగోలులో బ్రహ్మాండంగా మహానాడు జయప్రదమైందంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే శక్తి, మనకుండే క్యాడర్ బలం. అక్కడి నుంచి మనం ఎన్ని ఆలోచించిన తర్వాత అనేక కార్యక్రమాలకు ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన, విధ్వంసం, ఇంకొక పక్కన మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోవడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా నాశనం చేయడం, ఈరోజు ఎక్కడికక్కడ ఉపాధిగా అన్ని దెబ్బతినే పరిస్థితి వస్తే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం. మంచి ఆదరణ వచ్చింది. ఈ 2 కార్యక్రమాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. నియోజకవర్గం ఇన్ఛార్జీలు
అన్ని గ్రామాల్లో సందర్శించారు. నేను కూడా ఎన్ని నియోజకవర్గాలు వీరైతే అన్ని నియోజకవర్గాలకు వెళ్ళాను. ఇంకో పక్కన యువగళం పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. 195 రోజుకు వచ్చాం. ఆ కార్యక్రమం కూడా ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలన్నా నిర్విరామంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ మనం చూస్తే నిన్న కూడా యువగళం పాదయాత్ర జరుగుతూ ఉంటే ఎదురొచ్చి దాడులు చేయడం, మళ్ళా పోలీసులు మన మీద కేసులు పెట్టడం, అంటే వాళ్లే మన మీదకి వచ్చి దాడులు చేసి మనం ఏదైనా మాట్లాడితే ఆత్మరక్షణ కోసం ఇది తప్పు అని అంటే తిరిగి మన మీద కేసులు పెట్టే దౌర్భాగ్యం. సాగునీటి ప్రాజెక్టులపై విధ్వంసంపై నేను 10 జిల్లాలు 10 రోజులు తిరిగాను. మొత్తం 13 జిల్లాలు కవర్ చేశాను. నేను వచ్చినప్పుడు అంగళ్ళలో కానీ పుంగునూరులో కానీ దారిలో వస్తా ఉంటే వీళ్ళ అవినీతి బయట పెడతామని, ఈ దారిలో రాకూడదని అక్కడ అడ్డుపడి నా మీద దాడి చేసే ప్రయత్నం చేసి నాతో వచ్చిన అందరి నాయకులపైన కేసులు పెట్టారంటే ఎంత ఉన్మాద పాలన జరుగుతా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం రాబోయే 45 రోజులు సెప్టెంబర్ 1వ తారీఖున మనం ప్రారంభిస్తున్నాం. 3 రకాలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఏదైతే బూత్ వారీగా రోజుకు 10 ఇండ్లు చొప్పున 25 రోజుల్లోనూ లేకపోతే 40 రోజుల్లోనూ అన్ని ఇండ్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో దీనికి సూపర్వైజ్ చేయాల్సింది యూనిట్ చేయాలి, క్లస్టర్ చేయాలి. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. రెండోది ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం ఇన్ఛార్జీలు మనకుండే యూనిట్ వారిగా, అంటే ముఖ్యమైనటువంటి టౌన్స్ కానీ మేజర్ పంచాయతీలు కానీ మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 50-60 దాకా పెట్టుకున్నాం. ఈ 60 ప్లేసెస్లో పాదయాత్ర చేసి ఒక ర్యాలీ పెట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అదే మరి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకుని భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా కింద ఏం చేయబోతున్నామో ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ చైతన్యం కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి అదనంగా నేను కూడా ఒక 30 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి ఏదైతే బాధుడు కానీ ఇంకో పక్క ఇదేం కర్మ చేశామో ఆ ఫార్మాట్ కూడా ఫైనలైజ్ చేసుకొని నేను కూడా వస్తాను. నేను కూడా వచ్చి ఏ విధంగా చైతన్యం చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా 3 కోట్ల మంది యొక్క రికార్డ్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. 3 కోట్ల మంది ఓటర్స్ని మనం టచ్ చేయాలి. అప్పటికి కూడా 75% అవుతుంది. కానీ 6 నెలల్లో 7 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 100% మనం టచ్ చేయగలిగితే దానివల్ల ప్రజా చైతన్యం పెరుగుతుంది, వాళ్ళలో ఒక భరోసా వస్తుంది, వాళ్ళల్లో భవిష్యత్తుకు భద్రత ఉంటుందనే ఆలోచన కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఎవరికి ఎగ్జామిషన్ లేదు. కొంతమంది ఒకటే అడుగుతున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయని. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రత్యర్థి ఏదైతే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ వాస్తవాలు కాదని మనం చెప్పగలిగాం. రెండో పక్కన ప్రజలకు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు ఒక విషయం మీరు చూస్తే, ఏదైతే 2 మహానాడులు మనం చేస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఈ ప్రోగ్రాముల్లో వినూత్నంగా ఊహించని ఫలితాలు వచ్చాయి. అందుకే నేను ఎప్పుడో చెప్పా,
జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం తప్ప వేరే మార్గం లేదు. నేను ఎప్పుడో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జగన్ పని అయిపోయింది. దీంట్లో ఎవరికి సందేహం అవసరం లేదు, అనుమానం అవసరం లేదు. ఎందుకంటున్నానంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ పెట్టాం, వచ్చాయి. ఎప్పుడు చరిత్రలో మనం పోటీని చేయలేదు, చేసినా ఎప్పుడూ గెలవలేదు. కానీ మొట్టమొదటిసారిగా 3 ప్రాంతాల్లో 3 క్యాండిడేట్లు పెట్టి సమీక్షలు చేసి 3 ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలు గెలిచి కడాన పులివెందల్లో ఉండే వ్యక్తిని రామ్ గోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఈ 3 ఎమ్మెల్సీలు గెలిచాం. మన ఎమ్మెల్యేలు లాక్కున్నారు, మన వాళ్ళు ఛాలెంజ్ చేశారు, నేను కూడా ఛాలెంజ్ చేశాను. ఆ రోజు మళ్ళా ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే మన అభ్యర్థిని పెడితే ఏదైతే ఆ రోజు 23 సీట్లు ఉన్నాయన్నారో మనం గెలిపించారో మళ్ళా 23 మంది మనకు ఓట్లేసి గెలిపించే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చెప్పాడు దేవుడు స్క్రిప్ట్ రాశాడని, నేను అదే చెప్పా. మళ్ళా దేవుడు స్క్రిప్ట్ తిరగా రాశాడు. ఆ తిరగా రాయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం, తెలుగుదేశం పార్టీ గెలుపని ఆ రోజు చెప్పాను. ఆ రోజు అన్నారు ఒక మాట, లేదు లేదు ఏదో అనుకున్నాం, వీళ్ళంతా అర్బన్ ఓటర్లు, చదువుకున్న వాళ్ళు మాకు వ్యతిరేకం, వీళ్ళు ఎటు ఓటేయరు, కాబట్టి మేము అమాయకుల్ని మోసం చేస్తాం, కాబట్టి రూరల్ ఏరియాలో మాకే ఓట్లున్నాయని బుకాయించారు. నిన్న పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ అనుకున్నాను వీళ్ళకి బుద్ధి చెప్పాలని, ఒక దెబ్బ కొట్టాలని గట్టిగా మళ్ళా ఒకసారి పట్టుబడితే ఇక్కడనే పక్కన తెనాల్లో మన పురిపాళెం 250-46 ఓట్లు వీళ్ళకి వచ్చాయి. మనకు మెజారిటీని 1450 ఓట్లు మెజారిటీ వచ్చాయి. ఆ ఊర్లో ఎస్సీ ఓట్లే 950 ఉంటే అన్ని మాకు పడతాయని వాళ్ళు కడాన ఎస్సీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పడ్డాయంటే ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్సీల్లో మార్పు వచ్చింది, బీసీల్లో మార్పు వచ్చింది, మైనారిటీలో మార్పు వచ్చింది, అన్ని వర్గాల్లో మార్పు వచ్చింది. మొన్నే పాకాల కొండేపి నియోజకవర్గం 95లో ఎప్పుడో ఒకసారి మెజారిటీ వచ్చింది మనకు. ఆ తర్వాత 30 ఏళ్లుగా ఎప్పుడు మనకు మెజారిటీ రాలేదు అక్కడ. అలాంటి పాకాల నియోజకవర్గంలో 7500 ఓట్లుండే పంచాయతీ 250 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచామంటే 5000 రూపాయలు పంచారు. నీ 5000 రూపాయల కంటే రాష్ట్రం ముఖ్యమని ప్రజలు ఓట్లేశారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. మొన్నే ప్రొద్దుటూరులో చూశాం, అక్కడ ఇదే మరి చేశారు. అక్కడ కూడా 5000 రూపాయలు పంచినా నీ పాపిష్టి డబ్బుల కంటే మిమ్మల్ని ఓడగొట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యమని మళ్ళా మనకు ఓటేసే పరిస్థితి వచ్చారు. అందుకే వార్డుల్లో గెలిచాం, పంచాయతీలో గెలిచాం. అక్కడక్కడ నేను చెప్పింది వినలేదు కాబట్టి మీరు వదిలిపెట్టారు. కానీ మీరు పోటీ చేసినది ఎక్కడ, సమర్థవంతంగా నిలబడినది ఎక్కడ, గెలుపు తెలుగుదేశం పార్టీది, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీది, అనుమానమే అవసరం లేదు. ఇంకో పక్కన నిన్నే మీరు చూశారు, ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో సర్వే వచ్చింది, ఇండియా టుడే సి ఓటర్ సర్వే వచ్చింది. అంత మునుపు అన్ని ఫేక్ సర్వేలు పెట్టుకొని 24కి 25 వచ్చేస్తాయంట. అంటే లేని సీట్లు కూడా వస్తాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. 25కి 25 వస్తాయి, 25కి 30 వస్తాయని బోగస్ చేసుకుని ఎక్కడికక్కడ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ తయారు చేశారు. అందుకే నిన్న మీరు చూస్తే చాలా స్పష్టంగా ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో 3వ నేషన్లో చాలా స్పష్టంగా ఈ రోజు ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీ అలోన్ 15 సీట్లు గెలుస్తారని చెప్పారంటే క్లియర్ గా అర్థమవుతుంది. మీ బోగస్ సర్వేలన్నీ అయిపోయినాయి, ఇంకేం ఉండదు. ఈ రోజు చెప్తున్నా, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు ఇంత అమానుషమైన ప్రభుత్వం, పనికి మాలిన దద్దమ్మ ప్రభుత్వం, ఇంకో పక్క విధ్వంసాలు చేసే ప్రభుత్వం, రాజకీయ కక్షలు కూడా
ఇష్టానుసారంగా చేసే వ్యక్తులు. ఈరోజు నేను సవాలు విసిరి చెప్తున్నా, రేపు జరిగే ఎన్నికల్లో 100% చిత్తుగా ఓడిపోవడం ఖాయం. జగన్ పని అయిపోయింది. ఇతను రికవర్ అయ్యే పరిస్థితిలో ఉండడు. ఎవరు కూడా ఒక తప్పు చేస్తారు. శిశుపాలు లాంటి వాడు 100 తప్పులు చేశాడు. ఈయన తప్పులు 100 కూడా కాదు, వేల లక్షల తప్పులు చేశాడు. భగవంతుడు కూడా రక్షించలేడు ఇతన్ని. ఒక మాటలో నేను చెప్తున్నా, ఇతను రాజకీయాలకి అర్హత లేని వ్యక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది తెలుసో తెలియకో 1-2 తప్పులు జరుగుతాయి. కొంతమందికి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. అందరికీ ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారంగా చెయ్యరు. చెడు వ్యక్తి కూడా ఆ స్థానంలో గుర్తున్నప్పుడు ఒక బాధ్యతతో ప్రవర్తిస్తాడు. కానీ ఇతని ప్రవర్తన చూస్తే చాలా భయంకరంగా తయారైంది. ఈరోజు ఒకే ఒక మాట చెబుతున్నాను మీ అందరికీ, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇతన్ని భరించే పరిస్థితిలో లేరు. అయితే ప్రజా చైతన్యాన్ని తీసుకురావడంతో పాటు మనం అందరం కూడా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే సూపర్ 6 మీ చేతికి ఇచ్చాం. ఒకటి మహాశక్తి. ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహిళల్ని మహాశక్తి ద్వారా ఎక్కడా లేని కార్యక్రమాలు ఇవ్వడం. పదే మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో జగన్ కంటే 3 రెట్లు సంక్షేమం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అది తెలుగుదేశం పార్టీ. అయితే సంక్షేమం జరగాలంటే అభివృద్ధి కూడా జరగాలి. ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్ళీ ఆటో పైలట్ లో సంక్షేమాన్ని అభివృద్ధిని పేర్లుగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దానికే విఘాతం కలిగించాడు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఈ సైకో జగన్. నేను సైకో జగన్ అనడానికి కూడా కారణం ఉంది. మానసిక స్థితి బాగలేని వ్యక్తులు ఒక సైకోగా తయారై రాష్ట్రాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేస్తారో ఇతను ఒక చక్కని ఉదాహరణ. దానికి సఫర్ అవుతున్నాం. ఎవరి మీద ఏమవుతుందో తెలియదు. అలాంటి బాధలన్నీ పడ్డాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒకే ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి. పదే అందరికీ చెప్పాలి. 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లలో 10 టైమ్స్ పెంచాం. మీరు ఎన్నిసార్లు పెంచారు? 250 అని చెప్తూ వచ్చారు. ఇంకా 250 రూపాయలు బకాయిలు ఉన్నాయి. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే మొదటి నెలలో 3000 ఇచ్చేవాళ్ళం. 3000 వచ్చుంటే 30,000 ఈ 4-5 ఏళ్లలో వాళ్ళకి అదనంగా ప్రతి ఒక్క బెనిఫిషరీకి వచ్చేది. ఈ వృద్ధులకు కానీ వితంతులకు కానీ వీళ్ళందరికీ ఆ పింఛన్ వచ్చేది. ఒక్క పెన్షన్లోనే 30,000 రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడు. 50 లక్షల మంది 30,000 చొప్పున నష్టపోయారంటే ఈ విషయం వాళ్ళకి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది. అన్నా క్యాంటీన్ కానీ, విదేశ విద్య కానీ, చంద్రన్న బీమా కానీ, ఇంకో పక్కన పెళ్లి కానుక కానీ, ఇలాంటి ప్రోగ్రాములు చూస్తే దగ్గర 30 ప్రోగ్రాములు మనం ఆ రోజు ఇచ్చాం. 1-2 కాదు, ఈ 30 ప్రోగ్రాములు ఏమైనా అడుగుతున్నా. ఇవన్నీ కూడా 30 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. రైతు రుణమాఫీ, అన్నా క్యాంటీన్, సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న బీమా, సిఎంఆర్ఎఫ్ చెక్కులు, పేదలకు 5 లక్షల ఇళ్లు, అదే మరిగా టిడ్కో హౌసింగ్, ఉచిత ఇసుక, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, గిరిజన ఫుడ్ బాస్కెట్, కాపు రిజర్వేషన్లు, కాపుకి ఇచ్చినటువంటి సంక్షేమం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఇవన్నీ కూడా మీరు చూస్తే
దగ్గర కడాన ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి గర్భం దాల్చినప్పటి నుంచి పౌష్టికాహారం మొదలుపెట్టి కడాన చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వడానికి మహాప్రస్థానం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏమైనా ఈ కార్యక్రమాలు ఏం చేశారు? ఈ కార్యక్రమాల్ని ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏమైనాయి? మీరు చెప్పినట్టు అరాకొర ఇచ్చారు. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు చూస్తే 98% నేను ఇచ్చానని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న అమ్మ ఒడి మీద మీరు ఏం చెప్పారు? అమ్మ ఒడి మీద మీరు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. కానీ మీరు ఇచ్చేది ఒక పిల్లవాడికి అని చెప్పి ఒకరికే ఇచ్చారు. అది కూడా ఒక సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ తర్వాత మీరు చూస్తే 13,000 చేశారు, 12,000 చేశారు. అందుకే చెప్పాం తల్లికి వందనం కింద ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఇచ్చాం. ఈ ఒక్క ప్రోగ్రాం చాలు నువ్వు చెప్పే అబద్ధాలకి. 2 రైతులకు ఏమన్నారు? మీరు 12,500 ఇస్తా అన్నారు. మేము ఆ రోజు కూడా చెప్పాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా 12,500 రూపాయలు వస్తుంది అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పాం. మీరు ఇచ్చింది ఎంత ఇచ్చారు? 7,500 ఇచ్చి అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కడాన కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కూడా మీ అకౌంట్లో వేసుకొని అబద్ధాలు బొంకే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడ మీరు 98% చేశారు. నేను అందుకే మొన్న ఈస్ట్ గోదావరి మీరు అడిగాను. అడిగితే ఇతను పూర్తిగా అసమర్థ ముఖ్యమంత్రి, పూర్తిగా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క సంక్షేమంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు, ఇంకొక పక్క నిత్యావసర వస్తువులు కానీ, ఇంకొక పక్క అదనంగా భారం కానీ. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి మనం రిమైండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. దేశంలో ఎక్కడా లేని రేటు పెట్రోల్ డీజిల్ ఈ రాష్ట్రంలో ఉంది. హైయెస్ట్ పెట్రోల్ ధర ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ చిరునామా. డీజిల్ ధర ఎక్కడ ఉందంటే మన దగ్గరనే ఉంది. గ్యాస్ విపరీతంగా పెరిగింది. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్కసారి పెంచకుండా 2 నెలల్లో కరెంటు కొరతుంటే కరెంటు కొరత అధిగమించి 5 సంవత్సరాలు క్వాలిటీ కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏమైంది? ఎందుకు కరెంట్ రావడం లేదు? ఏం చేశారు మీరు అంటే మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించారు. దగ్గర 50,000 కోట్ల రూపాయలు భారం వేశారు. అసలు కరెంటు లేని పరిస్థితి, కరెంటు కొనలేని పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, అప్పుల కోసం మళ్ళీ రైతుల మెడకు ఊరేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా మీరు చూస్తే మోటార్లకు మీటర్లు పెట్టి ఎక్కడికక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారంటే అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే మోటార్లకు మీటర్లు పెట్టేవాళ్ళం కాదు, ఎక్కడ కరెంటు కోత ఉండేది కాదు. ఆ రోజు చెప్పా తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జీలు పెంచమని. మళ్ళీ హామీ ఇస్తున్నా తప్పకుండా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతంగా కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది మీరందరూ కూడా ప్రజలకు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. చెత్త పన్ను, ఇంటి పన్ను, ఫైబర్ నెట్ చేయడం, ఇసుకాసురుడు 40,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రికి భయం అంటే తెలియదు. ఎందుకంటే 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు. మళ్ళా అయితే మళ్ళా పోతాం అనుకుంటున్నాడు. కానీ రాష్ట్రం నష్టపోతా ఉంది. అదంతా మీరు చూస్తే ఎన్జిటి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక బినామీ కంపెనీ జేపీ వెంచర్స్, దానికి ఒక టర్న్కీ సంస్థ, అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికోసం ఏర్పాటు చేసిన ఇంకొక సంస్థ. ఈ 2 అడ్డం పెట్టుకుని వీళ్లే చేస్తూ మొత్తం ఎన్జిటి రూల్స్ అన్ని వైలేట్ చేసి ఇసుక పాలసీలో ఇష్టానుసారంగా పోయారు. సమాజానికి నాశనం చేసే పరిస్థితికి వెళ్ళారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి.
ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. పడకపోతే నదుల్లో నీళ్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇసుకంతా తీసేశారు కాబట్టి పక్కన భూములంతా కూడా భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు విపరీతంగా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క ఇసుక పైన ప్రేమ, ఇంకో పక్క ఏదైతే ప్రాజెక్టుల పైన శీతకన్నం. 10 రోజులు నేను చెప్పాను, ప్రాజెక్టు వారిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన పని 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 64 ప్రాజెక్టులో 24 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అందించాం. పట్టిసీమ తీసుకొచ్చాం, 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం, కృష్ణా డెల్టాకి ఇచ్చాం, పైన శ్రీశైలం నీళ్లు పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ఈరోజు రాయలసీమ పరిస్థితి ఏంటి? నీళ్లు లేని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకెళ్లి రాయలసీమను బై దిస్ టైం సస్యశ్యామలం చేసి ఉండేవాళ్ళం. గోదావరిలో నీళ్లున్నాయి, పెన్నాలో ఎప్పుడో నీళ్లు లేకుండా పోయినాయి, కృష్ణాలో నీళ్లు లేవు. పైన ఈ సంవత్సరం వర్షాలు పడలేదు కాబట్టి ఏ రిజర్వాయర్కు నీళ్లు రాలేదు. ఆల్మట్టి కూడా ఫుల్ అయ్యే పరిస్థితి లేదు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పూర్తిగా ఇరిగేషన్ నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అది బాధ. అందుకే ఇసుక విషయంలో మనం ఒక కార్యక్రమం ఇచ్చాం. ఏదైతే ఇసుక ప్రజల హక్కు, ఇది దేవుడిచ్చిన సంపద. ఎందుకంటే ఒక సహజ వనరులు, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇల్లు కట్టుకోవాలన్నా, లేకుంటే నిర్మాణ పనులు జరగాలన్నా, భవన నిర్మాణం చేయాలన్నా అన్నిటికి కూడా ఇసుక అవసరం ఉంది. ఆ రోజు మీరేం చెప్పారు? ఇసుకను మేము ఉచితంగా ఇస్తానంటే ఇంకా సులభంగా మీ ఇంటికి పంపిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ ఇసుక పాలసీ తీసుకొచ్చి ఇష్టానుసారంగా దోపిడి. మొన్నే నేను జొన్నవాడకి వెళ్ళాను. పెద్ద పెద్ద ర్యాంపులు కొండలుగా పేరు చేశారు. నేను చూపించి అక్కడ డెమాన్స్ట్రేట్ చేశాను, సెల్ఫీ ఛాలెంజ్ చేశాను. అక్కడ ఎంత స్టాక్ అని చెప్పాను. రోజుకు 10,000 టన్నులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పోతుందని వివరాలన్నీ ఇచ్చాను. సిగ్గుంటే సమాధానం చెప్పాలి. నిన్న చెప్పాను, ఎన్జిటి చెప్పారు, స్టేట్ లో కమిటీ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అనుమతులు లేకుండా వీళ్ళ మనుషులు పెట్టుకొని, పోలీసులు అడ్డం పెట్టుకొని, పోలీసులు కాపలా పెట్టి ఇసుక రవాణా చేస్తారా మీరు? అంటే మీకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం చేస్తే రేపు రాబోయే రోజు నేను చెప్తున్నా, మీ బట్టలు ఇప్పే రోజు తొందరలోనే వస్తుంది. ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే మహాత్మా గాంధీ ఆ రోజు ప్రోగ్రాం ఇచ్చాడు. ఏదైతే ఉప్పు సత్యాగ్రహం, మనం కూడా రేపు రాబోయే 2-3 రోజులు ఇసుక సత్యాగ్రహం. ఇసుక ప్రజల హక్కు, ఇసుక దేవుడిచ్చిన వరం, సహజ వనరులు. మా ఊర్లో ఉండే ఇసుక నీ పెత్తనం ఏంటి? నీకెందుకు కప్పం కట్టాలి? నీకెందుకు డబ్బులు కట్టాలి? నా ఊర్లో ఉండే ఇసుక ఎక్కడో బెంగళూరుకో చెన్నైకి వెళ్ళిపోతే నేను భయపడి గమ్మునుండాలనా? అందుకే అడుగుతున్నా, మీరందరూ కూడా ఒక సవాలుగా తీసుకోవాలి. నిరసనలు తెలియజేస్తాం, పోరాడతాం, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నాయకుడు ఎక్కడికైనా వస్తే చీకొట్టే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మన పైనుంది. ప్రజల హక్కులు కాపాడవలసిన బాధ్యత మన పైనుంది. అందుకే ఇసుక సత్యాగ్రహాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రజా చైతన్యంతో ముందుకు పోవాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. అది కూడా పార్టీ ఇస్తాం, మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైనుంది. సిమెంట్ రేట్లు పెరిగాయి, మద్యం రేట్లు. ఈ మధ్యకాలం నేను ఎక్కడికి పోయినా మద్యం తాగే మద్యం బాబులైతే క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు. సార్, మా గితి మారిగా అయిపోయింది, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అది కూడా నాసి రకం,
ఎట్లా సార్ ఈ మారిగైతే ఎట్ట వెళ్తామని అడిగే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పటికి కూడా మద్యం షాప్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవు. ఎన్నోసార్లు చెప్పాం. నిన్న నేను సవాల్ విసిరాను. 48 గంటల్లో సమాధానం చెప్పమన్నాను. బాధ్యత ఉండే ప్రభుత్వం అయితే సమాధానం చెప్తారు. దోచుకునే ప్రభుత్వం కాబట్టి, దాచుకోవడం తెలిసిన ప్రభుత్వం కాబట్టి దీనికి సమాధానం కూడా చెప్పరు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూడండి, మన మీద ఒక ఆరోపణ వస్తే వాస్తవాలు ప్రజలకు చెప్పి ఇది అసత్యమని నిరూపించాం. కానీ ఇతని మీద ఆరోపణలు వస్తే దాని మీద మాట్లాడకుండా ఎదురుదాడి చేయడం తప్ప ఇంకోటి కాదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న జొన్నవాడలో ఇసుక ర్యాంపులో ఎవరు తీసుకెళ్తున్నారు, ఎన్ని టన్నులు పోతా ఉంది, ఒక్కొక్క లారీ అయితే వాళ్ళు చెప్పింది 40 టన్నులు ఒక లారీలో తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చెప్పినా కూడా నెంబర్ పెట్టాం, ఎన్ని లారీలు పోతున్నాయో చెప్పాం. నిన్న కూడా నేను క్లియర్ కట్గా రాష్ట్రంలో 40 కోట్ల టన్నుల ఇసుక ఈ రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళింది. 1000 రూపాయలు టన్నుకు చొప్పున లెక్కేసుకుంటే 40,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు ఈ జగన్, పెద్దిరెడ్డి అండ్ జే గ్యాంగ్. వీళ్ళు ముగ్గురు కలిసి ఇంత దోచుకుంటే పేదవాళ్ళ రక్తాన్ని పీల్చి ఇష్టానుసారంగా ముందుకు పోయినా మనం మాట్లాడకూడదనే పరిస్థితికి వచ్చారు. ఈ మీటింగ్ లో ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చూస్తే ప్రజా వేదిక కూల్చేయడం, అక్కడి నుంచి ప్రారంభమైంది రాష్ట్రానికి ఒక అరిష్టం. అక్కడి నుంచి పోలవరం పనులన్నీ రద్దు చేసి కడాన పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని మనం అనుకున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి కాదు. పోలవరం ఎప్పుడవుతుందో దేవుడికే తెలియాలి. ఆ పరిస్థితికి వచ్చాం. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పోలవరాన్ని పట్టాలెక్కించి తప్పకుండా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది ఒక సవాలుగా విసురుతున్నా. అది తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అమరావతిని సర్వనాశనం చేశారు, రాజధాని లేకుండా చేశాడు. 3 రాజధానులతో 3 ముక్కలాటాడి కడాన అవమానం పాలయ్యే పరిస్థితికి వచ్చాం. మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. మన పిల్లలు చదువుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందంటే అలాంటి దరిద్రమైన పరిస్థితి తీసుకొచ్చాడు. టిడ్కో ఇండ్లు కలర్ వేసుకున్నాడు. ఇంతవరకు ఏం చేసే పరిస్థితి లేదు. శాసన మండలి రద్దు చేయాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ పైన ఇది చేశాడు. హైకోర్టు జడ్జిల పైన దూషణలు చేశారు. ఇంకొక పక్క పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు. కడాన కేంద్ర ప్రభుత్వ పథకాలకు వాటా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి. కేంద్రం డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు తీసుకొచ్చి ఎస్సీలకు సప్లాన్ కానీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. డాక్రా మహిళల యొక్క సంఘాల యొక్క డబ్బులు కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని పనులు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు మళ్లీ అప్పు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాధుడి కింద విపరీతంగా అన్ని పెంచారు. ప్రతి ఒక్క సామాన్య పౌరుడి మీద విపరీతమైన భారం పడింది. అదే సమయంలో ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇంకో పక్క 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. పథకాలన్నీ రద్దయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క రోడ్డు వేసాడా, ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా, ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? ఎక్కడ ఏది జరిగే పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జగన్ అండ్ కంపెనీ బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. ఆర్థికంగా మీరు చూస్తే వాళ్ళకి తిరిగే లేదు. సహజ వనరులు ఎక్కడ అవకాశాలుంటే అక్కడ దోచుకునేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రం మాత్రం పూర్తిగా దివాలా తీసింది.
పేదవాడి పరిస్థితి అధ్వానంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. పూట గడిచే పరిస్థితి లేదు. అప్పు చేయకపోతే ఆ రోజు గడిచే పరిస్థితి లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకటి చూశాను వెళ్ళని, ఎంత భయంకరం అంటే ఇది చూస్తే చాలా భయంకరంగా ఈయనకు రుణపడి ఉండాలంట, ఎల్లప్పుడూ రుణపడి ఉండాలంట. శ్రీమతి శ్రీ డాష్ అని నాకు, నా కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంతవరకు డాష్ పథకం ద్వారా డాష్ అక్షరాల రూపాయలు లబ్ధి చేరినందుకు సంతోషిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇది సంతకం పెట్టాలి. రుణపడి అంటే వీళ్ళ అబ్బ సొమ్మిచ్చాడు, వీళ్ళ తాత జాగీరు పంచాడు, రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి ఈయనకు రుణపడి ఉండమని అంటే ఇప్పుడు గోచి మాత్రం ఉంది, మళ్ళా ఇది తీసుకొని ఆ గోచి కూడా లాగేసే పరిస్థితికి వస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని నేను అపీల్ చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. ఈ ప్రభుత్వం వల్ల మీకేం వచ్చింది, ఎంత నష్టాలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, మీ ఆదాయం పెరిగిందా, మీ ఏదైతే జీవన ప్రమాణాలు పెరిగాయా, ఒక రైతు, ఒక కూలీ, ఒక మహిళ, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి, సమాజంలో ఒక చేతి వృత్తి చేసుకునే వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తికి 5 సంవత్సరాల్లో జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి, అప్పులు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు పుండు మీద కారం చల్లినట్టు మళ్ళా ఈయనకు రుణపడి ఉండాలని ఒక బాండ్ రాసి ఇవ్వాలి. ఏ వ్యక్తి అయినా ఈ పని చేస్తానని అడుగుతున్నా. ప్రభుత్వం అనేది బాధ్యత ఉండాలి. ఒక్క ఛాన్స్ అన్నావు, మోసపోయారు, ఓటేశారు. ఓటేసిన పాపానికి ఈరోజు నానా కష్టాలు పడుతున్నారు. ఏ వ్యక్తి కూడా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా చేశారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇది ఒక అహంకారంతో కూడిన ధోరణి. ఎందుకు ఈయనకు రుణపడి ఉండాలి? ఏ వ్యక్తి కూడా చేయడం మన బాధ్యత, ప్రజలకు మంచి చేయడం మన బాధ్యత. అందుకే ఓట్లేశారు. ప్రజాస్వామ్యంలో నియంత్రిత పోకూడలు పనికిరావు. నువ్వెవరు అడగడానికి, ఎందుకు సంతకం పెట్టి ఇవ్వాలి? అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ వ్యక్తి సంతకం పెట్టి మీరు ఇవ్వద్దండి. మొన్న మీ ఇంటికి వచ్చి ఇదే మారిగా డిజిటల్ సిగ్నేచర్లు తీసుకొని ఆ డిజిటల్ సిగ్నేచర్లతో మీ డబ్బులు కూడా డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. మద్యపానం మీద 25 సంవత్సరాలు ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇప్పటికే 14,000 కోట్లు 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మొన్న పోతే అప్పు ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముందుకు రాని పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్నే నేను ఒక మాట చెప్పాను, ఈ జగన్కి మీరు ఒకసారి చూస్తే ఇసుకే ఆహారం. గనులు ఇసుక లేకపోతే ఈయనకు భోజనమే లేదు. ఇంకో పక్క మీరు చూస్తా ఉంటే భూములు పలహారం, మద్యమే మంచినీరు, విధ్వంసమే ఆశయం, హింసించడమే ఆనందం, లక్షల కోట్ల దోపిడీయే లక్ష్యం. ఇలాంటి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాడు. అందుకే ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజలందరూ ఈయనకు రుణపడి ఉండాలంట. నీకు రుణపడి ఉండడం కాదు, మామూలుగా నీలాంటి వాడు ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తులు, ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది ఇలాంటి వ్యక్తులు చూస్తే.
అందుకే చెప్తున్నా, భరించలేం జగన్, బాయ్ బాయ్ జగన్. ఇది అందరి మన స్లోగన్ కావాలి. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే అతని పని అయిపోయింది, ఇంటికి పోతున్నాడు తెలిసిపోయింది. అందుకే ఇలాంటి తప్పుడు పనులు ఇంకా ఎక్కువ చేస్తాడు. నిన్న సీ ఓటర్ ఇండియా టుడే సర్వే చూసిన తర్వాత, మూడాది నేషన్ చూసిన తర్వాత, నువ్వు ఎన్ని దొంగ సర్వేలు చేసినా 6 నెలల్లో నువ్వు ఇంటికి పోవడం ఖాయం, నీకు బాయ్ బాయ్ చెప్పడం కూడా ఖాయమని మరొకసారి తెలియజేస్తున్నా. అయితే మనందరం కూడా ప్రజా చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో తిరుగుబాటు తీసుకురావాలి. ఇతను వస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. ఇప్పటికే సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని మెడ మీద కత్తిపెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు చూశారు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేశారు. సాక్షాత్తు ఇటీవల మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తి అప్రూవర్గా మారిన వ్యక్తి. అప్రూవర్ అంటే ఏంటి? నేరాన్ని ఒప్పుకోవడం. ఆ నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తిని ఈరోజు టీటీడీలో మెంబర్గా వేశారంటే టీటీడీ ప్రతిష్ట ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటి అని అడుగుతున్నా. అంటే నీ స్వార్థం కోసం మత విశ్వాసాన్ని కూడా, నమ్మకాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నావు. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నా ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నాను అడుగుతున్నా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనికి బాధ్యత లేని వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నెపవేసిన వ్యక్తి, తల్లిని చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటారని నమ్మకం లేదు. ఆ విషయాలే మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత, అదే మరిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ విషయాన్ని ఇంటింటికి తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అందుకే ఈ సమావేశంలో నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, 4.5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేయబోతున్నాం కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమి నష్టపోయారు ప్రజానికం కూడా విపులంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒక గ్యారంటీ కింద 6 ప్రోగ్రాంలు మనం ఇచ్చాం. మహాశక్తి, అందులో 4 కార్యక్రమాలు. ఒకటి, ఏదైతే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం అందరి పిల్లలకి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకు 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులందరికీ ఈ డబ్బులు ఇవ్వడం మన బాధ్యత, వాళ్ళ అకౌంట్లో వేస్తాం. మూడోది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి మనమే ఆ రోజు దీపం కింద గ్యాస్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 కాకుండా మహిళల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీరు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎవరైతే యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మంది. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తాం. ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచే పనిచేసి సౌకర్యం కల్పిస్తాం. ఇది కాకుండా మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి పిల్లలందరూ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. విద్యను కూడా స్టాండర్డ్స్ వేస్తాం. ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా రైతుల కోసం 20,000 రూపాయలు ఇచ్చి, రైతు పూర్తిగా నష్టపోయాడు, అప్పుల ఊబిలో ఉన్నాడు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొన్ని దిక్కళ్ళైతే రైతాంగం వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రైతును రాజు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అన్ని విధాల కాపాడుకుంటామనే భరోసా ఇవ్వడం మీ బాధ్యత. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇవ్వడం, బీసీల కోసం
ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడే కాకుండా సప్లాన్ పెడతాం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఆదరించిన వర్గం బీసీ వర్గం. ఆ బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, సప్లాన్ తీసుకొస్తాం, నిధులు పెడతాం. చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని గౌరవించి మళ్ళీ బీసీలకు పెద్దపేట వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి మీరందరూ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది కాకుండా అన్నింటికంటే ముఖ్యంగా P4 పాలసీ. ఈరోజు PPP మోడల్ ఉంది, P3 ఇది సంపద సృష్టించడం. P3 వల్ల రిచ్ పీపుల్ ఇంకా రిచ్ పీపుల్ అవుతున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదరికం లేని సమాజం చూడాలనేది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన ఆదేశం, సందేశం. అందుకని ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్ట్నర్షిప్తో పేదల్ని పేదరికం నుంచి పైకి తేవడం ఒక స్టెప్ అయితే, పేదల్ని ధనికులు చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకే పెట్టాం పోర్ టు రిచ్ P4 పాలసీ ద్వారా పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దీనికి కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజా చైతన్యంతో మనం ముందుకు తీసుకుపోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరు కూడా కలిసి రండి, మీరు కూడా ఆశీర్వదించండి. ఈరోజు మా టీములు మీ దగ్గరికి వస్తాయి, మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. కులాల వారిగా, వృత్తుల వారిగా మీటింగ్ కూడా పెడతాం, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఏ పనులు చేస్తే మీ జీవితాల్లో వెలుగొస్తుందో, మీ భవిష్యత్తు బాగుపడుతుందో అవన్నీ కూడా శ్రీకారం చుడతాం. ప్రజా సమస్యలను అర్థం చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజా సమస్యలు అర్థం చేసుకుని పేదల సమస్యలకు పరిష్కార మార్గం చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా ఒకసారి ప్రజలందరినీ కోరుతున్నా, ఎక్కడైతే విలేజ్లో బూత్ కమిటీ మీ ఇంటికి వస్తారో మీ కష్టాలు వాళ్ళకి చెప్పండి, మీ వివరాలు వాళ్ళకి ఇవ్వండి. అవన్నీ మేము కంప్యూటరైజ్ చేస్తాం. కంప్యూటరైజ్ చేసి అధికారం వస్తానే ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇవి అమలు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ప్రజానీకానికి అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే దీంట్లో ఒక మాట మాట్లాడాం, బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే క్యాప్షన్ కింద మనం ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఇంటలెక్చువల్స్తో మాట్లాడండి, చదువుకున్న వాళ్ళతో మాట్లాడండి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడండి, యువతతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి. ఒక వ్యక్తిని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి మనస్సుని కదిలించే పరిస్థితి మీరు తీసుకురావాలి. వాస్తవాలు చెప్పే పరిస్థితి మీరు తీసుకోవాలి. వాళ్లకు నచ్చే విధంగా కంటే వాళ్లకు వాస్తవాలు తెలిసే విధంగా మీరు వాళ్ళకు దగ్గర కావాల్సిన బాధ్యత మీకు ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని గెలిపించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఈ పార్టీకి ఉండడం మన పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ, నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం ఒక నాయకత్వాన్ని ఇవ్వవలసిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత. ఎన్ని దాడులు చేసినా ఆ దాడుల్ని తట్టుకుని ముందుకు పోయే బాధ్యత మీరు తీసుకోవాలి. బాధ, ఆవేదన ఉంది. ఇప్పుడు కూడా పొంగునూరు అంగళ్ళ కేసులో 92 మంది జైల్లో ఉన్నారు. దగ్గర 300 మంది ఇల్లు వదిలిపెట్టి 15 రోజుల నుంచి ఎక్కడెక్కడో ఉన్నారు. పుట్టకొకరు చెట్టుకొకరు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు చేసేది ఆనాడు స్వాతంత్ర పోరాటం ఏ విధంగా అయితే పెద్దలు చేశారో ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కోసం వాళ్ళు త్యాగం చేశారు.
అలాంటి కార్యకర్తల్ని శాశ్వతంగా అలాంటి కుటుంబాల్ని నా గుండెల్లో పెట్టుకుంటా, వాళ్ళని కాపాడుకోవడమే కాదు, ఒకే విషయం చెప్తున్నా, ఈరోజు మళ్ళీ శపథం చేసి చెప్తున్నా, నా కార్యకర్తల జోలుకొచ్చిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మేము ఎంత ఇబ్బంది పెట్టామో దీనికంటే మిమ్మల్ని అందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టే శక్తి నాకుంది, సామర్థ్యం ఉంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అదే సమయంలో రాజకీయ గూండాయిజాన్ని, రాజకీయ రౌడీయిజాన్ని పూర్తిగా అణిచివేసే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తీవ్రవాద సమస్యను ఎదుర్కొన్నాం, ముఠా నాయకుల్ని తుదముట్టించాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అణిచివేశాం, రౌడీలనే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశాం. ఆ రోజు ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ హామీ ఇస్తున్న ప్రజలకి, రాజకీయ రౌడీల్ని తుదముట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ ఉద్యమంలో పోలీసులు కూడా కోరుతున్నా, మీరు కూడా అనవసరంగా తప్పుడు పనులు చేయొద్దండి. మీరంతా ఈ ప్రభుత్వంలోనే పనిచేశారు, నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద. ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, మీకు ఇబ్బంది పెడతారు, కానీ మంచి పని మీరు చేయండి. చెడు పని చెప్తే చేయమని నిర్మోహమాటంగా చెప్పండి. మీ హక్కులు కాపాడే బాధ్యత, మిమ్మల్ని గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 45 రోజులు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రజా చైతన్యానికి ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, అటు ప్రజల్ని ఇటు కార్యకర్తల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ఇప్పుడు శ్రీ ఓవి రమణ, సీనియర్ రాజకీయ నాయకులు, భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది పెద్దలతో పరిచయం ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలరన్న ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీలో మీ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారు సార్. గతంలో టీటీడీ మెంబర్గా కూడా పనిచేశారు. ఎంతో మంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. మీ నాయకత్వాన్ని మెచ్చి పార్టీలో చేరారు సార్. ఆయనకి తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతున్నారు. Time to break it down. You ready? Psycho, 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 Bobali. Psycho, 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 Bobali. Psycho, Bobali. Psycho, Bobali. Psycho, Bobali. Psycho, Bobali. Sima chellamma, attile chinnamma, siselamma mamma. Psycho, psycho, Bobali. Psycho, 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 Bobali. College kurradu.